కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వీరభద్రి కాళీ సమేత వీరభద్ర దేవస్థానం వర్తక కమిటీ మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వైద్య సేవలు పొందాలని వారు కోరారు. పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి అద్దాలను ఇవ్వడం జరుగుతుందని, అలాగే కంటి పొర, కంటి శుక్లములు ఉన్నవారికి అదే రోజు మధ్యాహ్నం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచిత ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సిఐ కృష్ణయ్య విచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి మదురై శ్రీ వెంకటేశ్వర స్వామి అరవింద కంటి ఆసుపత్రి వారు డాక్టర్ రవితేజ తర్వాత వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఉదయం 7 గంటలుగా స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వచ్చి వాళ్ళ యొక్క కంటికి సంబంధించినటువంటి చికిత్సను చేయించుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా ప్రత్యేకంగా నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉండడం వల్ల ప్రతి ఒక్క మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కంటికి సంబంధించినటువంటి చూపుకు సంబంధించి కానీ కంటి రోగం సంబంధించిన ప్రతి చర్యను వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కంటి ఆపరేషన్ సంబంధించి ఐడెంటిఫై చేసిన కొంతమందిని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఉచిత గ్లాసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 10 మంది వరకు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా బద్వేలు ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఫెస్టివల్ సందర్భంగా అన్ని సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి, మధ్యతరగతి వరకు అందరికి కూడా వైద్యాన్ని అందజేసి వాళ్ళకి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేస్తే అది మనము భగవంతునికి సేవ చేసినట్టు కూడా మనం భావించాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘ పెద్దలందరికీ కూడా, ఈ యొక్క ఆర్యవైశ్య వర్తక సంఘం వారందరికీ కూడా మా పోలీస్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.